మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. శాశ్వతముగా నా పాప రుణము చెల్లించి వేసెను, నా పాపమంతా కడిగి వేసెను. కలువరిపైన ఆ రోజు ఆ శిలువలో నా ప్రభువు, కలువరిపైన ఆ రోజు ఆ శిలువలో నా ప్రభువు, శాశ్వతముగా నా పాప రుణము నా పాపమంత కడిగి వేసెను. కలువరిపైన ఆ రోజు ఆ సిల్వలో నా ప్రభు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 157వ రోజు, జూన్ 6వ తేదీ. అంశము: ఆయన తన సొంత రక్తముతో తన మాటను సంతకము చేశాడు. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. హెబ్రీ 9వ అధ్యాయము 12వ వచనము. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. అయితే దేవునికి స్తోత్రం, ధాన్యము కొనసాగుపోవుచున్నది, గింజ. వాక్యము ద్వారా మనము జీవించుచున్న ఈ కాలములో అది సత్యముగానున్నది. సమస్త రీతులుగా అది సత్యమని గోధుమ ధాన్యము ద్వారా ప్రకృతి నిరూపించుచున్నది. మనకు ఇంకా ఎంతో సమయం కలదు. ఓ, మీకు తెలియనా? అది ప్రపంచ ఆలోచన సభ సంఘములన్నయు ఏకమై వచ్చుటను నేను వినుచున్నాను. దాని నుండి ఆమె వేరుపరుచుకొనును. ఆమె ఏమి చేయును? కాడ నుండి తనను వేరుపరుచుకుని బయటకు వచ్చును. అయితే ఆమెను పైకెత్తుకుని పోవుటకు ఒక ఎలివేటర్, పైకి మోసుకుని పోయే యంత్రం కాచుకొని ఉండెను. ఒకానొక ఈ ఉదయ కాలమున ఆమె గృహమునకు కొనిపోవును. ఓ అవును, మీకు అర్థమైన ఎడల ఆమెన్ అని చెప్పుడి. ప్రపంచము దానిని నమ్మదని నాకు తెలియను. దానిని వారు నమ్మలేరు. వారి కొరకు చింతించుడి. ఏలయనగా నా తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. మరియు తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చేదరు. అతని పేరు గనుక జీవగ్రంథములో నున్న ఎడల అతను నిశ్చయముగా వాక్యమును గుర్తించును. అతను గుర్తించవలెను. ఏలయనగా అది ఖచ్చితంగా సత్యమని సరిగ్గా నిరూపించబడుచున్నది. మనకు ఇక మీదట ఏ సంఘ శాఖయు ఉండదు. అయితే అన్ని స్థాపన సంఘములు కలిసి ఒక్కటి అగును. ఆ విధముగా ఒక్కటిగా నుండుట వలన అది ఆమెకేమి మంచి చేయును?
పోయి పొట్టుతో వారేమి చేసుకోగలరు? దానిని కాల్చివేయుదురు. యేసు చెప్పెను, దోతలు వచ్చి గోధుమను కొట్టులో చేర్చెదరు. మరియు ఏమి జరగనయున్నది? తేరని అగ్నితో కాడలు మరియు ఒరికోసిన తర్వాత మిగులియుండు దుబ్బుముండ్లు కాల్చబడును. మీరు చూసారా? మొదటి ఏమి జరగవలను? దోతలు మొదట పోయి గురుగులను కట్టెదరు. అది సరియేనా? చూడుడి, వారు వారందరినీ కలిపి ఒక గొప్ప పెద్ద సంఘముగా స్థాపించుచున్నారు. ఇక మీదట స్థాపన సంఘములు లేవు. గోధుమ ఇక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రములు. గోధుమ ఇక్కడ ఉన్నది. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఆయన వాక్యమును ఆయన నిరూపించును. అది సత్యము. గోధుమ ఇక్కడ ఉన్నది. అది పక్వమునకు వచ్చుచున్నది. అది కుమారుని సన్నిధిలో ఉన్నది. ఏ మనుష్యుడును దానిని తాకలేడు. అది అన్నింటి నుండి దూరముగా తొలగిపోవుచున్నది. దానితో మనకు ఏ సంబంధము లేదు. దానిని మీరు చేసియే తీరవలయును. ఓ సహోదరుడా, గోధుమలోకి పొమ్ము. నీలోనున్న జీవము గోధుమలోనికి రానిమ్ము. ఆ విధముగా మీరు చేసేదరా? దేవునిని నమ్మండి. కేవలం దేవునితో నిలిచి ఉండుడి. దానిని మీరు పొందగలరని మీకు నిశ్చయము కలదా? ఒకవేళ ఎవరైనాను ఏమైనా చెప్పిన ఎడల నేను లెక్క చేయను. ఒక సమయంలో నేను చదివిన ఒక కథలాగా ఉన్నది. అక్కడ ఒక వైద్యుడు ఉండెను. అతను ఒక చక్కటి వ్యక్తి మరియు అతను పేద జనులను ప్రేమించెను. మరియు ప్రతి ఒక్కసారి పేద ప్రజల డబ్బు చెల్లించక అప్పు చేసిన ఎడల అతను ఏమి చేయునో మీకు తెలుసా? దానిని అతను ఎర్రని సిరాతో చేవ్రాలు రాసి చెప్పును, నీవు మన్నింపబడి ఉన్నావు. చివరకు ఆ వైద్యుడు చనిపోయెను. మరి ఆ వైద్యుడు చనిపోయిన పిదప అతని భార్య, ఆమె బహు గర్విష్టి. ఆమె ఈ దినములలోనున్న ఈ లోక సంఘముల వలె వేరు విధముగా ఉండెను. ఆమె వెళ్ళి అప్పు చెల్లించవలసిన వారిని హింసించి వారిపై కోర్టులో కేసు వేశాను. మీరు ఎట్లాగైనా సరే ఈ బిల్లులు తాలూకా వైద్యునికి ఇవ్వవలసిన పైకమును చెల్లించవలను అని అడిగాను. అయితే కొన్ని రసీదులను న్యాయాధిపతి తీసి చూసి చెప్పాను, అమ్మా ఇటు రమ్ము. ఈ ఎర్రని సిరాతో రాసిన వ్రాత నీ భర్త చేవ్రాలే కదా? ఆమె చెప్పెను, అవునయ్యా, అది ఆయన చేవ్రాలు. ఆ న్యాయాధిపతి అన్నాడు, భూమిపై ఏ కోర్టుకు కూడా వారిపై దావా వేయుటకు వీలు కానే కాదు. వారు అప్పు నుండి విడిపింపబడి ఉన్నారు. వారు ఏమైనను వారికి తోచినది చెప్పుకొననిమ్ము. వారు అప్పు నుండి విడిపింపబడి ఉన్నారు. ఓ, వారు ఏమైనను వారికి తోచినది చెప్పుకొననిమ్ము. ఆయన తన సొంత రక్తముతో తన యొక్క మాటను సంతకము చేసి ఉన్నాడు. సహోదరుడా, దానిని మన యొద్ద నుండి ఏ కార్యమును తీసివేయ జాలదు. మనము స్వేచ్ఛాపరులము, విడిపించబడ్డాము. కోత కాలము అనే వర్తమాన భాగము నుంచి సేకరించి సమకూర్చబడిన అద్భుతమైన అంశము. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగునుగాక. అద్వితీయ సత్యదేవుడును అనంత జ్ఞాని అయ్యుండి మన కొరకు త్యాగం చేసిన గొప్ప ప్రేమమూర్తి అయ్యుండి మనము అనేక విధములైన పాపము చేత కప్పబడి ఉన్నప్పుడు, మనం నశించిపోతూ ఉన్నప్పుడు, సాతాను మనపై దాడి చేస్తూ ఉన్నప్పుడు, సాతాను మనల్ని నిందిస్తూ ఉన్నప్పుడు, ఆ గొప్ప ప్రేమమూర్తి మన కొరకు త్యాగం చేసి మన కొరకు వెలను చెల్లించి ఆయన తన సొంత రక్తముతో తన మాటను మన కొరకు సంతకం చేసినవాడు. అలాంటి గొప్ప దేవునికి, మన కొరకు అంత గొప్ప త్యాగం చేసిన ఆ మహాప్రేమమూర్తికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన దినములలో దేవుడు తన ప్రజలను వేరు చేసుకుంటూ, ఆయన తన ప్రజలను అనగా గోధుమ గింజగా పోల్చబడిన తన వధువును ఆయన ఈ కాలంలో తన కొట్టులోనికి చేర్చుకునేవాడుగా ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఈ అంత్యకాలంలో దేవుడు పంటను కోసే కాలముగా ఉన్నది. నిజంగా ప్రియ సోదరులారా, ఎప్పుడైతే తన వధువు అనగా గోధుమ గింజగా ఈ లోకంలో పరిపక్వానికి వస్తున్న ఈమె కోత కోయబడి తన యొక్క కొట్టులోకి చేర్చబడుతుందో, వెంటనే విడిచిపెట్టబడిన సమస్తము
కాల్చివేయబట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కొరకు దేవుడు మనకి ఇచ్చిన యొక్క గొప్ప అద్భుతమైన అంశము కొరకు ఆయనకి ఎంతో రుణస్థులమై ఉన్నాము. ఆయన మన కొరకు ఎంతో త్యాగము చేసి పూర్వమందు మేకల యొక్కయు కోడిల యొక్క రక్తముతో అనేక రకములుగా మనుషుల యొక్క పాపాలకి పరిష్కారం వెతకటానికి మనుషుడు కృషి చేస్తూ ఉన్న టైంలో వారి పాపాలను ఎంతమాత్రం పశువుల యొక్క రక్తము తుడిచివేయలేకపోయినప్పుడు ఆయనే బలి పశువుగా వచ్చి గొర్రెపిల్లగా వచ్చి మన కొరకు ఆయన రక్తము కార్చి మన పాపమును శాశ్వతముగా తీసివేసినవాడు. ఆ కల్వరి వృక్షము పైన ఆయన మన కొరకు తలవాల్చి మన కొరకు ఎంతో వేదనను భరించి ఆయన మన కొరకు ఆఖరి రక్తపు బిందువును కూడా కార్చినవాడు. ప్రియ సోదరులారా, కోడెల రక్తము, మేకల రక్తము, పశువుల రక్తము తీసివేయలేని మనిషి పాపాన్ని ఆయన తన స్వరక్తముతో ఒక్కసారే తుడిచివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన పాపములను తుడిచివేసి మనలను పరిశుద్ధులుగా తీర్చిదిద్ది ఆయన మనలో నివాసం చేయడానికి, తన పరిశుద్ధ జనాంగంలో నివాసము చేయడానికి వారిలోకి ప్రవేశించాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, అలాంటి గొప్ప దేవుణ్ణి, మన కొరకు త్యాగం చేసిన ఆ మహనీయుణ్ణి మనం ఈరోజు కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశాన్ని మరొక్కసారి చదువుకుంటూ దీనిలో దాగి ఉన్న భావాన్ని మనం తెలుసుకుందాం. అయితే దేవునికి స్తోత్రం, ధాన్యం అనగా గింజ కొనసాగిపోవచ్చున్నది. వాక్యము ద్వారా మనము జీవించుచున్న ఈ కాలంలో అది సత్యముగానున్నది. సమస్త రీతులుగా అది సత్యమని గోధుమ ధాన్యం ద్వారా ప్రకృతి నిరూపించుచున్నది. ప్రియ సోదరులారా, ఈ అంత్యకాలంలో దేవుడు వేసిన పంట ఆయన కోత కోసే కాలముగా ఉన్నది. ఆయన నాటిన ఆ చెట్టు నుండి ఆయన తన గింజను, తన ఫలాన్ని ఆయన పొందుకోబోతున్నాడు. ఆ గింజ ఎవరో కాదు కానీ క్రీస్తు కొరకు యథార్థముగా బతికి క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడి ఆయన స్వభావాన్ని ధరించి వధువుగా రూపుదిద్దుకున్న ప్రపంచ నలుమూలలలో ఉన్న ప్రతి చిన్న వధువు ఆయన ఆశించిన వధువుగా ఉన్నారు. ఆయన భార్యగా, ఆయన వధువుగా సిద్ధపడి ఆయనతో కొనిపోబట్టానికి, ఆయన కొట్టులోకి చేర్చబట్టానికి సిద్ధముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే లోకం యొక్క పరిస్థితి మనం గమనించినప్పుడు వారు అనుకుంటున్నారు, మనకు ఇంకా ఎంతో సమయము కలదు. మీకు తెలియనా? అది అనగా ఈ లోకంలో ఉన్న అనేక రకాల సంఘ శాఖలు వారందరూ అనుకుంటున్నారు, ప్రపంచ ఆలోచన సభ సంఘములన్నీ ఏకమై వచ్చుటను నేను వినుచున్నాను. నిజంగా ప్రియ సోదరులారా, ఒక ప్రక్క దేవుడు తన వధువును సిద్ధపరచుకుంటూ ఈ లోకము నుండి వేరు చేసుకుంటూ ఆయన తన వధువును తన రాజ్యంలోనికి కొనుక్కోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇంకో విధముగా చూసినట్లయితే ఈ లోకమంతా కలిపి ఈ లోకంలో వాక్యానికి వేరుగా ఉన్న క్రైస్తవ జనాంగము, సంఘ శాఖలు, సంఘములన్నీ ఏకమై ఒక సంఘ సమైక్యగా ఏర్పడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, దాని నుండి ఆమె వేరుపరుచుకొనును అనగా వధువు వారితో కలవకుండా ఆమె ఎత్తబాటు కొరకు సిద్ధపడుతున్నది. వీరందరూ కలిపి సంఘ సమైక్యలోనికి ఏకమవుతూ ఉన్నారు. ఆమె ఏమి చేయను, కాడ నుండి తనను తాను వేరుపరుచుకున్నట్టుకు బయటికి వచ్చును. వధువు వారితో కలవకుండా ఆమె వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆమెను పైకెత్తుకుని పోవటకు ఒక ఎలివేటరు పైకి మోసుకుని పోయే యంత్రం కాచుకొని ఉండెను అనగా ఎత్తబాటు అయి ఉన్నది. మనం ఎత్తబాటు అనే అంశము ద్వారా ఎత్తబడి క్రీస్తు దగ్గరకు కొనిపోబట్టడానికి మనం సిద్ధపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రపంచము దానిని నమ్మదని నాకు తెలియను, దానిని వారు నమ్మలేరు. వారి కొరకు చింతించుడి. ఏలయనగా నా తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అతని పేరు జీవగ్రంథములో నున్న ఎడల అతను నిశ్చయముగా వాక్యమును గుర్తించును. ప్రియ సోదరులారా, ఎవరైతే వాక్యముతో యథార్థముగా ఉంటారో వారందరూ ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నవారుగా, ఆయన చేత ముందుగానే నిర్ణయించబడిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారందరినీ క్రీస్తు ఆకర్షించిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆకర్షించితేనే కానీ ఎవరు ఆయన యొద్దకు రాలేరని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియ సోదరులారా,
ఇక మీదట ఏ సంఘ శాఖయు ఉండదు, అయితే అన్ని స్థాపన సంఘములు కలిసి ఒక్కటి అగును. ఆ విధముగా ఒక్కటిగా నుండుట వలన అది వారికి ఏమి మంచి చేయను? పోయి పొట్టుతో వారేమి చేసుకోగలరు? దానిని కాల్చివేయుదురు. యేసు చెప్పెను, దూతలు వచ్చి గోధుమను పొట్టులో చేర్చెదరు, మరియు ఏమి జరగనయున్నది? పేరని అగ్నితో కాడలు మరియు వరి కోసిన తర్వాత మిగిలియుండు దుబ్బులను ముండ్లను కాల్చబడును. ప్రియ సోదరులారా, వీరందరూ వధువు ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడిన వారై ఉన్నారు. వారందరూ వివిధ సంఘ శాఖలుగా ఉండి క్రీస్తు వాక్యానికి సరిగా సోటివ్వని వారుగా ఉండి వారు నామకార్థులుగా సాగిన వారందరూ ఒక దినాన్న వధువు ఎత్తబడిన తర్వాత మహాశ్రమలకు వెళ్ళి మిక్కటమైన వేండ్రముతో అగ్నిచేత కాల్చబడబోతూ ఉన్నారు. ప్రియ సోదరులారా, అలాంటి పరిస్థితి నుండి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మన పట్ల తన ఉన్నతమైన కృపను చూపి ఆయన మనల్ని ఆదరించి తన ఉచితమైన ప్రేమ చేత మనకు ఈ గడియ కొరకు గొప్ప వాక్యాన్ని పంపించాడు. ఆ భయంకరమైన శ్రమలో ఆ అగ్నికి మనం ఆహుతి కాకుండా మనం నశించిపోకుండా ఉండునట్లు ఆయన మనల్ని ప్రత్యేకపరిచి గోధుమ గింజగా మనల్ని తయారు చేసి ఆయన తన కొట్టులోకి మనల్ని చేర్చుకోబోతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనం నిశ్చయంగా ఆయనతో కలిసి ఎల్లప్పుడూ ఆయనతో నిలవవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ ప్రవక్త చెబుతున్నారు, దూతలు పోయి గురువులను కట్టకట్టెదరు. అది సరియనా? చూడండి, వారందరినీ కలిపి ఒక గొప్ప పెద్ద సంఘంగా స్థాపించుచున్నారు. ఇక మీదట స్థాపన సంఘములు లేవు గాని వారందరూ కలిపి ఒక పెద్ద సంఘంగా ఏర్పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, నేటి సమాజంలో ఉన్న పరిస్థితులను మనం చూసినట్లయితే క్రైస్తవులపై ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. క్రైస్తవ సంఘాలు అన్ని కలిపి ఐక్యత కోసం సభలను నిర్వహిస్తూ ఉన్నారు. వారందరూ సంఘ సమైక్యలో చేరడానికి ప్రతి చిన్న సంఘ శాఖలు కలిపి ఒకటిగా అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం గమనించినప్పుడు వారందరూ కట్టబడుతున్నారని మనకు అర్థమవుతుంది. దేవుని కార్యాల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితులలో మనుషుడు తన సొంత జ్ఞానం చేత వారు ఒకటిగా ఏకమై క్రీస్తుకు చోటు లేని వారుగా వారందరూ కట్టబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారందరూ ఒకటిగా చేర్చబడి సంఘ సమైక్యతో కలిసి ప్రపంచ సంఘ సమైక్యలోనికి వారు వెళ్ళిపోబోతున్నారు. WCCగా వారు ఏర్పడి, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్గా వారు ఏర్పడి, ఓ ప్రియ సోదరులారా, వారందరూ ఒక దినాన అగ్నితో కాల్చబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గోధుమ ఇక్కడ ఉన్నది, అది పక్వమునకు వచ్చుచున్నది, అది కుమారుని సన్నిధిలో ఉన్నది, ఏ మనుషుడును దానిని తాకలేడు. ప్రియ సోదరులారా, నిజముగా ఆయన తన గోధుమ గింజను అనగా తన వధువును ఆయన పరిపక్వముకు తీసుకుని వచ్చి వధువును ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన ముద్రిస్తూ ఉన్నాడు. ఎవరును ఆమెను తాకలేరు. ఓ సహోదరుడా, గోధుమలోనికి పొమ్ము, నీలోనున్న జీవము గోధుమలోనికి రానిమ్ము. ఆ విధముగా మీరు చేసేదరా? దేవునిని నమ్మండి, కేవలం దేవునితో నిలిచి ఉండుడి, దానిని మీరు పొందుకొనగలరని మీకు నిశ్చయత కలదా? ప్రియ సోదరులారా, నిశ్చయంగా వాక్యమే మనకు భద్రత ఉన్నది. ఆయన మనలను తన వాక్యము చేత భద్రపరిచి మనలను తన పరిశుద్ధాత్మ చేత ముద్రించి ఆయన మనలను తన రాజ్యంలోనికి చేర్చుకొనబోతూ ఉన్నాడు. మనలను ఎవరు తాకలేరు ప్రియ సోదరులారా. ఎందుకంటే ఆయన తన రక్తముతో మనలను ముద్రించువాడుగా ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, ఒక సమయంలో నేను చదివిన ఒక కథలాగా ఉన్నది. అక్కడ ఒక వైద్యుడు ఉండెను. అతను ఒక చక్కటి వ్యక్తి మరియు అతను పేద ప్రజలను ప్రేమించెను. మరియు ప్రతి ఒక్కసారి పేద ప్రజలు డబ్బు చెల్లించక అప్పు చేసిన ఎడల అతను ఏమి చేయునో తెలుసా? దానిని అతను ఎర్రని సిరాతో చేవురాలు రాసి చెప్పును, నీవు మన్నింపబడి ఉన్నావు. నిజంగా ప్రియ సోదరులారా, ఆ వైద్యుడు చేసిన గొప్ప పని, పేదవాళ్ల పట్ల అతను చూపిన జాలి, ఆ దయా కనికరము క్రీస్తు స్వభావానికి మాదిరికరముగా ఉన్నది. అయితే ఇక్కడ ఏం జరిగింది? చివరకు ఆ వైద్యుడు చనిపోయాను. ఆ వైద్యుడు చనిపోయిన పిదప అతని భార్య వచ్చి, ఓ ఆమె బహు గర్విష్టి, ఆమె ఈ దినములలో ఉన్న ఈ లోక సంఘముల వలె వేరు విధముగా ఉండెనని ప్రవక్త చెప్తున్నాడు. ఆమె వచ్చి ఆయన సిరాతో రాసి మన్నింపబడిన ఆ యొక్క బిల్లులను తీసి
వారిని హింసించి వారిపై కోర్టులో కేసు వేశాను. మీరు ఎట్లాగైనా సరే ఈ బిల్లులు తాలూకు వైద్యునికి ఇవ్వవలసిన పైకమును చెల్లించవలను అని అడిగాను. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మన పాపాన్ని కొట్టివేసి మన రుణాన్ని చెల్లించి మనలను స్వతంత్రులుగా చేశాడు. కుమారుడు విడిపించిన వాడు స్వతంత్రుడై ఉన్నాడు అనే ఒక అంశాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ క్రీస్తునందు స్వతంత్రులుగా ఉన్నాము. మనపై ఎవరికి ఏ అధికారము లేదు. మనలను ఎవరు తాకలేరు. ఎందుకంటే మన కొరకు మన పరమ వైద్యుడు మన రుణాన్ని చెల్లించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆయన తన రక్తముతో మన కొరకు చేవురాలు రాసి ఉన్నాడు. మనం మన్నింపబడి ఉన్నామని. ఇక్కడ ఒక్కసారి చదువుదాం. అయితే కొన్ని రసీదులను న్యాయాధిపతి తీసి చూసి చెప్పాను. అమ్మ, ఇటు రమ్ము. అతడు అడిగెను, ఈ ఎర్రని సిరాతో రాసిన వ్రాత నీ భర్త చేవురాలే కదా? ఆమె చెప్పాను, అవునయ్యా, అది ఆయన చేవురాలు. ఆ న్యాయాధిపతి అన్నాడు, భూమిపై ఏ కోర్టు కూడా వారిపై దావా వేయటకు వీలు కానే కాదు. ఎందుకంటే వారు అప్పు నుండి విడిపింపబడి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వైద్యుడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ గర్విష్టి అయిన భార్యను మనం గమనించినట్లయితే ఆమె ఈ లోక సంఘ శాఖలకు సాదృశ్యమని, సాతాను ప్రభావాన్ని నింపుకున్న అనగా ఈ ప్రపంచ సంఘ సమైక్యగా ఏర్పడుతున్న ఈ సంఘము మనలను నిందించబోతున్నది. మనపై కొట్టివేసిన ఆ పాపాన్ని తిరిగి చెల్లించమని, నీవెంకను పాపిగా ఉన్నావని, నీ పాపము కొట్టివేయబడలేదని మనపై నేరారోపణ చేస్తూ మనలను హింసిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఆ న్యాయాధిపతి అన్నాడు, అమ్మా, ఇటు రమ్ము. ఈ ఎర్రని సిరాతో రాసిన వ్రాత నీ భర్త చేవురాలే కదా? ఆమె అవునని చెప్పింది. ఓ ప్రియ సోదరులారా, మన క్రీస్తు, మన పరమ వైద్యుడు మన కొరకు తన రక్తమును కార్చి ఆ రక్తంతో మన కొరకు సంతకము చేశాడు. మన పాపము పూర్తిగా కొట్టివేయబడింది. ఆ సిలువలో మన పాప దోషము పూర్తిగా కొట్టివేయబడి సాతాను తలను చితక త్రొక్కినవాడు. మనము పూర్తిగా ఆయన మన కొరకు చేసిన సంతకమును బట్టి మనము స్వతంత్రులమై ఉన్నాము. మనపై ఎవరికి ఏ అధికారము లేదు. ఈ లోక సంబంధమైన ఏ కోర్టు కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే మన పాపములు క్షమింపబడి ఉన్నాయి. మన రుణమును ఆయనే పూర్తిగా కొట్టివేశాడు. ఆయనే మన్నించాడు. అందును బట్టి మనము క్రీస్తుకు ఎంతో రుణస్థులమై ఉన్నాము. మనం ఈ లోకంలో స్వతంత్రులుగా ఉన్నామంటే, మనం స్వేచ్ఛాపరులముగా ఉన్నామంటే మనలను ఆయన విడిపించాడు కాబట్టి. లేకపోతే ఆ దుష్టుడైన సాతానుకి మనం బానిసలుగా ఉంటూ వాడు మనలను ఎంతో హింసించేవాడు. అయితే సాతానుకు మనపై ఏ అధికారము లేకుండా ఆయన తన రక్తముతో తన చేవురాలు రాసి తన సంతకము చేసి మనలను పూర్తిగా స్వతంత్రులుగా నిలిపాడు. మనలను స్వతంత్రులుగా చేసి మనలను వేరుపరిచి మనలను ఆయన రాజ్యానికి కొనుక్కోబట్టడానికి, మనలను ఆయన గోధుమ గింజ స్థానంలోనికి చేర్చి ఆయన కొట్టులోకి చేర్చుకోబోతూ ఉన్నాడు. మనము ఎత్తబాటనే అంశం ద్వారా మనము ఏదో ఒక ఉదయాన ఆయనతో కొనిపోబడి ఆయన ఉన్నతమైన రాజ్యంలోనికి వెళ్ళిపోబోతూ ఉన్నాము. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎల్లప్పుడూ క్రీస్తుతో నిలిచి ఉందాం. దేవుడు మన కొరకు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ నమ్ముతూ ఆయనతో నిలిచి ఉందాం. మనం ఆయనలో నిలిచి గోధుమ గింజ యొక్క జీవాన్ని పొందుకుందాం. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఓ సహోదరుడా, గోధుమలోనికి పొమ్ము, నీలోనున్న జీవము గోధుమలోనికి రానిమ్ము. ఓ నిశ్చయముగా మనం ఎల్లప్పుడూ యథార్థముగా నిలిచి గోధుమ గింజలోనికి మన జీవాన్ని పంపించుకుందాం. గోధుమ గింజ ఎత్తబాటులోకి వెళ్ళిన తర్వాత విడిచివేయబడిన ఆకులు, కాండము, దాని వేళ్ళు సమస్తము కాల్చివేయబడబోతూ ఉన్నాయి. ప్రియ సోదరులారా, మనం ఆయన జీవంలోనికి వెళ్ళిపోతే, గోధుమ గింజ యొక్క జీవంలోనికి మనం వెళితే మనం ఆయన రొమ్మునకు చేర్చబడబోతూ ఉన్నాం. యుగ యుగాలు ఆయనతో ఆనందంగా జీవించబడబోతూ ఉన్నాం. అలాంటి గొప్ప కృపను మనం ఎల్లప్పుడూ కలిగి క్రీస్తు తన సొంత రక్తముతో మన కొరకు చేసిన ఆ చేవురాలను బట్టి
ఎల్లప్పుడూ ఆయనకు మనం కృతజ్ఞతగా ఉండి మన జీవితాలను కాపాడుకుంటూ మన జీవాన్ని గోధుమ గింజలోనికి ప్రవేశింపనిద్దాం. మన జీవాన్ని గోధుమ గింజలోనికి ప్రవేశింపనిద్దాం. అలాంటి గొప్ప కృపను ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉంచి మనలను భద్రపరచునుగాక. తన గోధుమ గింజగా మనలను సిద్ధపరిచి తన కొట్టులోకి మనలను చేర్చుకునుగాక. తన వధువు స్థానంలో మనలను భద్రపరిచి తన వధువు స్థానంలో మనలను నిలిపి మనలను ఎత్తబాటులోకి కొనుకోబడునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము 2వ దినవృత్తాంతములు 25, 26, 27 అధ్యాయములు మరియు యోహాను 16వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సత్యాన్ని, దేవుడు మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని, దేవుడు మనల్ని విడిపించిన సమస్తాన్ని బట్టి ఆయనను గురించి తెలియపరచండి. దేవుడు మనలను మన్నించి మనలను స్వతంత్రులుగా చేసిన ఆ గొప్ప విలువైన ఆ సంతకాన్ని, ఆయన రాసిన ఆ చేవరాలను అనేక మందికి మహిమకరంగా వివరిందాం. అనేక మందికి మహిమకరంగా సువార్త రూపంలో వివరిందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనతో ఉంచి మనలను అంతం వరకు కాపాడునుగాక. మనలను భద్రపరిచి మనలను అంతం వరకు స్థిరంగా ఉంచి ఎత్తబాటులోనికి తీసుకుని పోవునుగాక. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై నిండుగా ఉండి మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక. షాలోమ్. కదులుచున్న రాళ్ళ మధ్యలో చీకటి కమ్ముచున్న ఆకాశం మధ్యలో కదులుచున్న రాళ్ళ మధ్యలో చీకటి కమ్ముచున్న ఆకాశం మధ్యలో నా రక్షకుడు తలవాల్చి, నా రక్షకుడు తలవాల్చి నిదురించగా నా పాపపు ముసుగు తీసివేయబడినది. నా రక్షణ మార్గం బయలుపరచబడినది. కలువరి పైన ఆ రోజు ఆ సిల్వలో నా ప్రభువు కలువరి పైన ఆ రోజు ఆ సిల్వలో నా ప్రభువు. దుష్ట సాతానుడి నడుము ఆ కలువరిలో ఆ రోజు విరిచివేసెను. దుష్ట సాతానుడి నడుము ఆ కలువరిలో ఆ రోజు విరిచివేసెను. నా ప్రాణాత్మ దేహములను, నా ప్రాణాత్మ దేహములను స్వస్థపరచెను. నీతి మార్గములోనికి నన్ను తెచ్చెను. నిత్య జీవమునకై నన్ను సిద్ధపరచెను. కలువరి పైన ఆ రోజు ఆ సిల్వలో నా ప్రభువు కలువరి పైన ఆ రోజు ఆ సిల్వ
శాశ్వతముగా నా పాప రుణము శాశ్వతముగా నా పాప రుణము చెల్లించి వేసెను నా పాపమంత కడిగి వేసెను నా పాపమంత కడిగి వేసెను నా పాపమంత కడిగి వేసెను